వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువు చాలా కొద్ది మంది అయిన మనకి ఈ భారాన్ని ఇచ్చి ఆలయానికి నడిపించి ఈ రీతిగా ప్రభువుని పాటల ద్వారాగా మనము ఆయనను స్తుతించడానికి చేసిన మేలులను బట్టి వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాము. అదే రీతిగా ఈ సమయంలో ప్రార్థనకి వెళ్ళడానికి ముందుగా పరిశుద్ధ లేఖనాల నుంచి ప్రార్థనకు సంబంధిత వాక్యాన్ని మనం చూసి వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము విరిగి నలిగిన హృదయంతో దీనత్వంతో మనము ప్రభు సన్నిధిలో మన యొక్క విన్నపాలను కుమ్మరించి దేవునికి నుండి మేలులు పొందడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. దీని కొరకై మనము తీసుకుందాం మార్కు సువార్త మొదటి అధ్యాయము. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనాన్ని మనమందరం కలిసి చదువుదాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం కలిసి చదువుదాం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మరోసారి చదువుదాం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించుకుందాం. స్తుతులకు పాత్రుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ రీతిగా తండ్రి ఎన్నికలేని మా జీవితాలలో తండ్రి మీరు కనికరాన్ని చూపించారు. పరలోకము నుండి ఈ లోకానికి మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ప్రభా నరకానికి, మరణానికి, శాపానికి పాత్రులమైన మమ్మల్ని కాపాడడానికి ఆయన ద్వారా తండ్రి అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను మా పట్ల చేసి మీ అనుకూల సమయంలో తండ్రి మమ్మల్ని వెతికి రక్షించుకొని మా యొక్క రక్షణ కొరకే సిలువలో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని త్యాగముగా చేసి మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. ఇంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేసిన ఎడల రాబోయే ఉగ్రత నుండి ఎలా తప్పించుకోగలమని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన రీతిగానే మేము మెలకువ కలిగిన వారిగా మీరు మాకు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకొని మీరు మాకు ఇచ్చిన బాధ్యతలను జ్ఞాపకం చేసుకొని మీ ఆలయానికి తీసుకుని వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఏ ఏ భారాలతో బిడ్డలను మీరు ఆలయానికి నడిపించారో దానిని వారి పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో తండ్రి వాక్య పరిచర్య చేయడానికి సాహసిస్తున్న తండ్రి నన్ను మీరు బలపరచండి. మీ యొక్క పరమ నుండి ప్రభా మీ యొక్క వాక్కును నాకు దయచేయండి. మండలమంతా మీ ఆధీనంలో ఉంచుకునండి. మీ యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారముగా తండ్రి మేమందరం కూడా ప్రార్థన చేసి అనేక ఆత్మ సంబంధమైన మేలులతో పాటు ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మెండుగా బేతేల్లో ఉన్న మీ బిడ్డలమైన మేమందరం కూడా పొందడానికి మీరే సహాయం చేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి పని ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయడానికి బయలుదేరారు. ఆయన ప్రార్థన ఎందుకు చేయాలి? తన తండ్రి లోకాన్ని సృష్టించినటువంటి తండ్రి, సర్వము కూడా ఆయన తండ్రి చేతిలో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ ధనవంతుల కుటుంబాల్లో మనం పుట్టినట్లయితే మనకి ఏ విధమైన కష్టపడకుండానే మనకు అన్నీ కూడా దొరికిపోతూ ఉంటాయి.
కాబట్టి ధనవంతుల బిడ్డలు వారు నిశ్చింతగా ఉంటారు, దేని గురించి కూడా భయపడరు. ఎందుకంటే వారి తండ్రి చాలా ధనవంతుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతుల గురించి చెప్తున్నాను. అయితే మనం చూస్తున్నటువంటి వాక్యంలో దేవాది దేవుడు, యెహోవా దేవుడు, సర్వాన్ని కూడా సృష్టించినటువంటి గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన తన యొక్క తండ్రి యొక్క అభీష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఆయన చేసినటువంటి ఆయన లోకానికి వచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చుతూ ఉన్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆయన ఆకలితో అలమటిస్తున్నా, దాహంతో అలమటిస్తున్నా, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని మాత్రము ఆయన విడిచిపెట్టలేదు. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, ఆయనకి ఎందుకని ఈ యొక్క అవసరం పడింది? ఎందుకని ఆయన పెందలకాడని లేచి ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాట ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు అంటే, దీని ద్వారా మనం కూడా అనేక విషయాలు తెలుసుకోవాలని. ఆ యొక్క క్రమంలో మనం కూడా ప్రాతకాలంలో, ఉదయకాలమే చీకటి ఉండగానే మనము ప్రార్థన చేయాలని. కానీ ఆ రోజుల్లో అయితే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన చేస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు, ఎందుకంటే ఆయన చెప్పాడు, నాకు ఈ లోకంలో నివసించడానికి ఒక గూడైనా లేదు, నక్కలకు బొరియలు ఉన్నాయని చెప్తున్నాడు. అయితే నాకు దేవుని కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదని చెప్తున్నారు. కనుక ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. కాబట్టి చూసినట్లయితే ఈ యొక్క అరణ్య ప్రదేశం అంటే ఏంటి? అరణ్య ప్రదేశంలో మనకి సౌకర్యమైనటువంటి విషయాలు మనకు దొరకవు. మన ఏసీ బెడ్రూమ్లో ఉన్నటువంటి రీతిగా మంచి గద్దెతో ఉన్నటువంటి మంచాలు, కుషాన్తో ఉన్నటువంటి చైర్లు, అదేవిధంగా ఫంకాలు లేకపోతే ఎయిర్ కండిషన్లు ఉండవు. అక్కడ ఏముంటాయి? అరణ్యానికి ఆయన అరణ్యములోనికి వెళ్ళాడని చెప్పి రాయబడింది. రాయబడింది? అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండాను. అరణ్యం దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. అరణ్యము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కష్టాలకు సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క అరణ్యము అంటే మరి ఈ లోకంలో వచ్చే బాధలకు సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క అరణ్యం అంటే శోధనలకు సాదృశ్యంగా ఉంది. వాటి గుండా వెళ్ళినప్పుడు మాత్రమే, నిజాయితీగా వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమను మనం పొందగలం. ఒకవేళ మనం బెండ్ అయిపోయి జీవిస్తున్నట్లయితే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయనుకుందాం, ఆకలితో ఉన్నామనుకుందాం, అబద్ధాలు చెప్పేసి జీవించేవారు అనేక మంది ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, ఇంతకుముందు లంబాలయంలో ఉండేవాడు. అతను ముస్లిం కన్వర్టెడ్ వ్యక్తి. ఉదాహరణకు చెప్తున్నాను నేను. అతను వీరమ్మ గారి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. 2 times వచ్చాడు ఇక్కడికి బేతేల్కి ఈ మధ్యకాలంలో. ఒకసారి ఫస్ట్ వచ్చినప్పుడు నేను అడ్మిట్ అయిపోయాను హాస్పిటల్లో. ఇప్పుడే వచ్చాను, హవలక్లో ఉంటున్నాను, నా దగ్గర తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి, నాకు ఏదైనా సహాయం చేయండి, రాబర్ట్ ఎక్కడున్నారు, బ్రదరు పాస్టర్ గారు ఎక్కడున్నారు అన్నీ అడిగాడు. అన్నీ చెప్పాను. లేడు, పలానా చోట ఉన్నాడు అని చెప్పాను. సరే కష్టాల్లో ఉన్నాడు కదా అని చెప్పి నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను. మరలా కొద్ది కాలం తర్వాత మళ్ళీ వచ్చాడు. ఒక 2-3 నెలల తర్వాత వచ్చి వాసన వస్తూ ఉంది. మాట్లాడుతుంటే అంత దూరం నుంచి వాసన వస్తుంది. తాగేసి ఉన్నాడు. చెప్తున్నాడు ఆయన, నేను ఇచ్చానన్న మాట, ఆయన ఇంతకుముందు వచ్చాడన్న మాట మర్చిపోయాడు. ఒక 2 months క్రితం వచ్చాడు, మర్చిపోయాడు ఆయన. అంటున్నాడు, నేను హాస్పిటల్లో ఉన్నాను, సిక్ అయిపోయాను, నాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటున్నాడు.
నేను అన్నాను, నువ్వు మర్చిపోయామా, ఇంతకుముందే వచ్చావు, 2 నెలల క్రితం వచ్చావు, నీకు అడ్రస్ కూడా అడిగితే చెప్పాను, రాబట్టి అడ్రస్, అదేవిధంగా హెల్ప్ చేయమంటే కూడా డబ్బులు ఇచ్చాను, అయితే ఇప్పటికీ కూడా నేను నీకు హెల్ప్ చేయగలను, కానీ నువ్వు తాగేసి వచ్చావు. వాడు అంటున్నాడు, ఏమీ తినలేదు అంటున్నాడు. ఏమీ తినలేదు, చాలా కష్టంలో ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాను. ఎక్కడో హైడోలో ఎవరో వరండాలో ఉంటున్నాను అన్నాడు. అన్నీ అబద్ధాలే. నీ భార్య ఏదని అడిగాను, తెలియదు అంటున్నాడు. పిల్లలు ఎక్కడ ఉన్నారంటే తెలియదు అంటున్నాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటున్నాడు. అన్నీ అబద్ధాలు. అంటే బానిస అయిపోయాడు. దేనికి బానిస? త్రాగుడికి బానిస అయిపోయాడు. అదేవిధంగా ఈ లోకంలో కూడా వ్యక్తులు అనేక దానికి బానిసలు అయిపోయి దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞలకు అవిధేయత చూపుతూ ఈ లోకంతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభువు చెప్తున్నారు, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? లోకాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క కుమారుడై ఉండి కూడా ఆయన చేస్తున్నటువంటి పని ఏం చేస్తున్నాడు? పెందల కాడే లేచాడు. ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరాడు. అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు? ఆయనకి ఏం లోటని ప్రార్థన చేస్తున్నాడు అంటే, సర్వలోకంలో ఉన్నటువంటి మానవులు నశించి అగ్నికి ఆహుతి కాకూడదని, లేక నరకానికి పాత్రులు కాకూడదని, ఆ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలని, వారు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని వారు అనుభవించాలని, సదాకాలము దేవునితో పాటు ఉండాలని, తన యొక్క తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా పరమగీతాల్లో కూడా మనం చూసినట్లయితే ఒక మాట చదవండి. పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనం. 8:5 తీసిన వారు చదవండి. పరమగీతములు 8వ అధ్యాయము ఇక్కడ 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అరణ్యము గురించి ఒక మాట చెప్పబడుతూ ఉంది. ఏమిట మాట అంటే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగాను. యేసు ప్రభువారు ప్రసవ వేదన పడుతున్నాడు. అపోస్తులుడైన పౌలు గారు కూడా ఒక చోట రాశాడు, ఆత్మల యొక్క రక్షణ కొరకు నేను గర్భ వేదన పడుతూ ఉన్నాను అని. పౌలు గారు ఏంటి? పౌలు గారు నీకులాగా నాకులాగా కాదు. ఆయన చాలా పెద్ద చదవరి, విద్వాంసుడు, తెలివైనవాడు. గమలీయుల యొక్క పాదాల దగ్గర ఆయన అనేక వేదాలు చదువుకున్న వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్నటువంటి వ్యక్తి, తూచా తప్పకుండా జీవిస్తున్నటువంటి అటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన చదువుని పడేశాడు, తన భోగభాగ్యాలని వదిలేశాడు, దేవుని కొరకు వైరాగ్యముగా ఆయన జీవించాడు. ఇక్కడ చెప్పబడింది, నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. కాబట్టి ఆ యొక్క ప్రసవ వేదన ప్రభువారు అనుభవించారు ఆత్మల రక్షణ కొరకు. ఆయనే ఆ యొక్క చీకటి ఉండగానే ఆయన వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి దేవుని మార్గంలో, ప్రభువారి మార్గంలో మనం వెళ్ళాలి. ప్రభువు మనకి మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది మనం ఉదయమే లేచి టీ తాగాలి, కాఫీ తాగాలి అని, మనము లేక టాయిలెట్స్కి వెళ్ళాలి అని ఎంత ఆతృత పడతామో, అదే ఆతృత, దానికన్నా ఎక్కువ ఆతృత ప్రార్థన చేయడానికి. ఏ సమయంలో ప్రార్థన చేయడానికి? ఆఫీస్కి వెళ్ళిపోయే ముందుగా అన్నీ లేచి కాలకృత్యాలు తీర్చుకొని టకటకమని టీలు తాగి, కాఫీలు తాగి, లేకపోతే డ్రెస్సులు ఇస్త్రీ చేసుకుని అన్నీ రెడీ అయిపోయి వెళ్ళిపోయే ముందు ఆ డ్యూటీకి వెళ్తున్నాను ప్రభా, స్తోత్రం తండ్రి, సహాయంగా ఉండండి, అటువంటి ప్రార్థన కాదు.
మన గురించి, మన కుటుంబం గురించి, మన సంఘం గురించి, అదేవిధంగా ప్రయాణాల గురించి, కష్టాల్లో ఉన్న వారి గురించి, అందరి గురించి కూడా ప్రార్థన చేయాలి. ఏ సమయంలో లేచి ప్రార్థన చేయాలి? ప్రభువు చెప్తున్నారు, చీకటి ఉండగానే, ఉదయమే, ఎర్లీ మార్నింగ్ ఆయన ప్రార్థన చేశాడు. అది మనకి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడి మాట అంటే, మనం కూడా దాన్ని అవలంబించాలని, మనం కూడా ఆ విధంగా ఉండాలని. ఎందుకంటే ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన మనకి ఔన్నత్యము కలిగించేటువంటి ఖడ్గము వంటి వాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ 33వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. మనల్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన మార్చినటువంటి గొప్ప దేవుడు. మన యొక్క భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. మన గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు. దేవుడు ఆయన బిడ్డలమైన మనల్ని నిలబెట్టాలన్నా పడత్రోయాలన్నా ఆయన చేతిలో ఉంది. దేవుడు తన బిడ్డలను నిలబెట్టాలన్నా పడత్రోయాలన్నా ఆయన చేతిలో ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరంతరము కూడా మెలకువగా ఉండి ప్రార్థనాపూర్వకంగా మనం జీవించినప్పుడు మనం యొక్క చెప్పిన మాట, ఆయన మనకు కేడముగా సహాయకరమైన కేడము అని చెప్పి రాయబడింది. 33 ద్వితీయోపదేశకాండం 33:29 మధ్య భాగంలో చూసినట్లు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గము. అదే రీతిగా చూసినట్లయితే ఆయన నిలవబెట్టడానికైనా పడవేయడానికైనా కూడా అది దేవుని యొక్క చేతిలో ఉంది, దేవుని యొక్క వశము అని రాయబడింది. తీయండి, చదవండి. 2 క్రానికల్స్ 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక యుద్ధం ఏర్పడుతుంది. ఇక్కడ యుద్ధము మనకు కూడా జీవితంలో అనేక పోరాటాలు వస్తాయి. అన్ని విషయాల్లో అన్ని సందర్భాలలో మనకి అనుకూలంగా జరగకపోవచ్చు. సడన్గా పరిస్థితులు మారిపోవచ్చు. ఒక వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను, కాబట్టి నా అంత ఆరోగ్యకరంగా ఎవరు లేరు అని మనం అనుకోవచ్చు. సైలెంట్ కిల్లర్. డాక్టర్లు కూడా తెలియకోకుండా లాస్ట్ స్టేజ్లో వెళ్తే స్కానింగ్లో తెలుస్తుంది, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు, నీకు క్యాన్సర్ ఉంది, నీ కోరికలకు త్వరగా తీర్చుకో అంటే సెటిల్ చేసుకో. రాతకోతలు ఏమైనా ఉన్నాయా, ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నాయా, చెప్పవలసినవి ఏమైనా ఉన్నాయా, సెటిల్ చేసుకో. అలాగే ఎంతోమంది జీవితాల్లో నేను చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది టైం కూడా చెప్పేస్తారు, బహుశా ఇంకో 2 monthsలో నువ్వు చనిపోవచ్చు. అయితే దేవుని చేతిలో ఉంది. ఏముంది అంటున్నాడు ఆయన? మరోసారి చదవండి ఆ మాట. 2 క్రానికల్స్ 2 దినవృత్తాంతంలో 25:8.
కాబట్టి ఈ లోకంలో మనకు అనేక యుద్ధాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిములతో ఎవరికి నీ తోడుగా ఉండడు, అలాగూ పోవాలని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కోల్చును, నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటించారు. కాబట్టి మనకి దేవుడు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు మనము దానికి దేవుని యొక్క మాటలకు విధేయత చూపాలి. విధేయత చూపకపోయినట్లయితే మనకి అపవాది చాలా త్వరగా మనల్ని తన యొక్క హస్తాలలో తీసుకొని మనకి మన జీవితాన్ని గందరగోళం చేయొచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారే ప్రార్థన చేశారు, పౌలు గారు ప్రార్థన చేశారు, యోహాను ప్రార్థన చేశాడు, పేతురు ప్రార్థన చేశాడు. ఈ రీతిగా మనం చూసినట్లయితే మరి వారు ఎందుకు ప్రార్థన చేశారు? వాళ్ళంతా వెర్రివాళ్ళ కాదు కదా. వారికన్నా మనం ఏమైనా యోగ్యమైన వాళ్ళమా? కాదు. దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాదయ, ఆయన యొక్క జాలి, ఆయన బిడ్డలు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు, రక్షించుకున్నారు, దేవుని మందిరంలో నిలబెడుతూ ఉన్నారు, మనలను మన కుటుంబీకులను రక్షించుకున్నారు. మెయిన్ మనం ఆలోచించవలసింది ఏంటంటే రక్షణ 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 దాని గురించే మనం ఆలోచించాలి. అదే రీతిగా మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడో చూద్దాం. నా సహాయకుడవు నీవే. దావీదు ఆయన ఒక రాజు, ఆయన ఏమంటున్నాడు? కీర్తనలు 79 కీర్తనలు 79 27 కీర్తన 27:9 చదవండి. పది కూడా కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో మనము గమనించినట్లయితే దీనిలో ఉన్నటువంటి అర్థము చాలా విలువైనది. ఏం చెప్తున్నాడు ఆయన? నీ ముఖమును నాకు దాచకము. దేవుని యొక్క తేజస్సు గల ముఖాన్ని చూడాలి అంటే మనం ఏం చేయాలి? మన ఫోటో పెట్టుకుని యెహోవా దేవుడో లేకపోతే యేసు ప్రభు వారి ఫోటో చూడడం అని కాదు. ఇక్కడ ఆయన వాక్యం అనే ఆ యొక్క తేజస్సు గల విషయాలను మనము చూడాలి. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. ఎంత గొప్ప మాట చూడండి. మనల్ని సేవకులని పిలుస్తున్నాడు ఆయన. దావీదు కూడా అనుకుంటున్నాడు, నేను నీ సేవకుడిని. రాజే కావచ్చు, చాలా యుద్ధశాలి కావచ్చు, పరాక్రమశాలి కావచ్చు. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఎంత దీనంగా మాట్లాడుతున్నాడు చూడండి. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే, రక్షణకర్తయగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీను. కాబట్టి అంత గొప్ప రాజు దేవాది దేవుణ్ణి ఏ విధంగా ఆయన బ్రతిమాలుకుంటున్నాడో, ఎంతగా ఆయన దీనత్వాన్ని తెలియజేస్తున్నాడో. ఐ యామ్ యువర్ సర్వెంట్ అంటున్నాడు. సర్వెంట్, సేవకుడు. రాజు అంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి, నేను సేవకుడిని, నీ సేవకుడిని. మనమైతే అలాగను మనమేమనుకుంటాం? మనం చాలా అహంభావంగా జీవిస్తాం. చిన్నపాటి ఆశీర్వాదానికి మిడిసి పడిపోతాం. అయితే గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని దేవుడు అభిషేకించాడు. ఇజ్రాయేలు ప్రజలకు, రాజ్యానికి ఆయన రాజుగా పొందినప్పటికీ కూడా ఆయన అది ఎంత దీనంగా మాట్లాడుతున్నాడు. నీ కోపము చేత నీ సేవకుని తోలివేయవద్దు, నా సహాయకుడవు నీవే. ఒకవేళ నన్ను విడవవద్దు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా సరే యెహోవా నన్ను చేరదీయను. అది దీంట్లో ఆయన తగ్గింపు ఉంది. అదేవిధంగా అక్కడ చూసినట్లయితే ఆయనకి ఒక ధైర్యం ఉంది, ఆయన చేస్తాడనేటువంటి భరోసా ఉంది.
అదేవిధంగా ఏం భరోసా ఉంది ఆయనకి? నన్ను చేరదీస్తాడు. ఒకవేళ నా తల్లి తండ్రి కూడా నన్ను వదిలేసినప్పటికీ కూడా ఆయన నన్ను చేరదీస్తాడు. అటువంటి భరోసాతో మనం ఉండాలి. మనం ఏ సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడు? నా విషయంలో అయితే దేవుడు, నేను అసహాయ స్థితిలో ఉన్నప్పుడు, వేరే మార్గం లేదన్నప్పుడు, ఒకవేళ ఉద్యోగం ఉంటుంది, నాకు ఉద్యోగం ఉంది, నేను దేవుడిని తెలుసుకున్నప్పుడు మంచి ఉద్యోగం ఉంది, అదేవిధంగా మంచి ఆస్తి గల కుటుంబంలో పుట్టాను, నేను మంచిగా చదువుకున్నాను, నేను అనేక భాషలు నాకు వచ్చు, అదేవిధంగా దేవుడు నాకు సంస్కారం ఇచ్చాడు, అదేవిధంగా అనేక మంది పెద్దవారితో మాట్లాడగల నేర్పునిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఒక సందర్భంలో నేను అసహాయుడిని అయిపోయాను, ఏమి చేయలేని వాడిని అయిపోయాను. అదేవిధంగా దేవుడు ఏమిటి అసహాయత అంటే, ప్రాణాన్ని ఎవరు ఇవ్వగలరు? నాకు పుట్టిన కుమారుడు మరణ స్థితిలో ఉన్నాడు. డాక్టర్లకు అంత చిక్కినటువంటి పరిస్థితులలో ఎవరి మీద మనం ఆధారపడగలం? డిఫెన్స్ డాక్టర్లు మాకు తెలియట్లేదు అంటున్నారు, సివిల్ డాక్టర్లు కూడా మాకు అబ్జర్వేషన్ చేయాలంటున్నారు. మనం ఎక్కడికి వెళ్ళగలం? ఆ సమయంలో డబ్బు ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు. ఏమున్నప్పటికీ కూడా కన్న కొడుకు మన కళ్ళ ముందు దీనస్థితిలో ఉండగా కాపాడలేని పరిస్థితుల్లో దేవుడు నన్ను ఆయన తెలుసుకునేటట్టు చేశాడు. అదే రీతిగా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో దేవుని వైపు మన హృదయాలు తిప్పుకున్నాడు. ఏమిటి ఆ పరిస్థితి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తున్నారు చూడండి. దావీదు రాజు చెప్తున్నాడు 116వ కీర్తన 116, కీర్తనలు 116. నూట 16వ కీర్తన 6వ వచనం చదవండి. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. మనం కూడా మనం పుడుతూ ఒకవేళ ఐశ్వర్యవంతమైన కుటుంబంలో పుట్టకపోవచ్చు, అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టం. కొంతమంది దరిద్రంలో పుట్టి ఉండొచ్చు, ఒక పూట తినడానికి కూడా కష్టంలో ఉండొచ్చు, ఒక డ్రెస్ వేసుకోవడానికి కూడా మంచి వస్త్రాలు లేకుండా కూడా ఉండొచ్చు, ఎంతో కష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు. అటువంటి ఏదో ఒక సందర్భంలో మనం యేసు వైపు తిరిగాం, ప్రభు వైపు తిరిగాం. మనం కృంగి ఉండగా దేవుని సేవకులు ఎవరో ఒకళ్ళు వచ్చారు, మనకు సువార్త చెప్పారు, మనకి దేవుని మీద ఆశ కలిగింది, దేవుని నమ్ముకున్నాం. అది ఒక పరిస్థితిని దేవుడు ఎలవ చేశాడు. నా విషయంలో ఏ విధంగా దేవుని నమ్ముకోవడానికి దేవుడు ఎలవ చేశాడో అదే రీతిగా ఇక్కడ వచ్చినటువంటి ఒక్కొక్కరి జీవితాల్లో కూడా ఏదో ఒక సందర్భంలో దేవుని తెలుసుకునేటట్లు చేశాడు. దావీదు కూడా అంటున్నాడు, ఏమన్నాడు ఆయన? 116వ కీర్తన 8వ వచనం 6వ వచనం 2వ భాగంలో ఆయన చూసినప్పుడు ఏమన్నాడు ఆయన? నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. అది మనకు కూడా వర్తిస్తుంది, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఆ కృంగి ఉండగా దేవుడు నన్ను రక్షించాను. కాబట్టి దేవుడు రక్షించిన తర్వాత మనం ఎలా ఉండాలి? ఒక పూట ఆకలితో ఉన్నప్పుడు ఎవరైనా పిలిచి అన్నం పెట్టినట్లయితే అది మనం మర్చిపోలేం మేలు. ఎందుకంటే మరి క్షణంలో నేను ఏమైపోతానో, కళ్ళు తిరిగి పడిపోతానేమో, అలాంటి సమయంలో గ్లాసు మజ్జిగ ఇచ్చిన లేకపోతే కొంచెం అన్నం పెట్టినా జీవితాంతం గుర్తుండిపోద్ది. అలాంటిది దేవుడు నిన్ను నన్ను కూడా కృంగి ఉన్న సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, రక్షించుకున్నాడు, కాపాడాడు. ఇంతవరకు కూడా సజీవుల లెక్కలో ఉంచాడు. యేసు ప్రభువారే అక్కడ ఉదయమే వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. అది కాబట్టి ప్రభు ఇక మనం చూసినట్లయితే ఉదయకాలమే లేచి దేవుని వెతికిన వారు ఇంకా అనేక మంది ఉన్నారు. చూడండి, చూసినట్లయితే మొదటి సాముయేలు గ్రంథం 1
ఒకటవ అధ్యాయం, మొదటి సాముయేలు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 19వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్కానా, అదేవిధంగా హన్నా, మనందరికీ తెలిసినటువంటి పరిచయమైనటువంటి భాగంలో ఆమె గొడ్రాలుగా ఉంది. తన సవిత ఆమెను హేళన చేస్తూ ఉంది, వెక్కిరిస్తూ ఉంది, శోధిస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఆమె దేవుని వైపు చూసింది. దేవుని వైపు చూసినప్పుడు ఆమెకు మరి జీవితంలో ఆమెకు ఎటువంటి సమయంలో దేవుని వేడుకుంది. చూడండి 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై అంటే ఇంకా తట్టుకోలేనంత బాధ, అంటే ఆ గుండె పగిలిపోతుందేమో అన్న బాధ, ఆ యొక్క శోధన భరించలేనటువంటి సమయము. ఇదంతా చదివే అంత సమయం లేదు మనకి, ఇప్పటికే టైం అయిపోతుంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమంటుంది అక్కడ? ఆ తర్వాత ఏమంటుందమ్మ? నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల కాబట్టి ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నిసార్లు చెప్పింది చూడండి. ఆమె ఎన్నిసార్లు చెప్పింది, నేను నీ సేవకురాలని. హన్నా ఎన్నిసార్లు చెప్పింది? ఒకే వాక్యంలో ఎన్నిసార్లు చెప్పిందో చూడండి. నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఇన్నిసార్లు చెప్పవలసినటువంటి అవసరం ఏంటి? ఆమె వేదన, ఆమెకు దుఃఖము మొదటే చెప్పబడింది. బహు దుఃఖాక్రాంతురాలై అనే మాట రాయబడింది. కాబట్టి దేవుని దగ్గర మనం కూడా మన కుటుంబంలో రక్షణ లేకుండా ఉన్నారా? ఎవరైనా మన కుటుంబంలో శోధనలు ఉన్నాయా? మన కుటుంబంలో ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయా? మన కుటుంబంలో అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నామా? లేక ఎవరి గురించైనా ప్రార్థన చేస్తున్నట్లయితే వారి విషయాలలో దేవుడు ఇంకా మనకి జవాబు ఇవ్వలేదా? ఉదయమే లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేచి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు. అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసినంత మాత్రాన్ని ఇచ్చేయడు. మన జీవిత విధానము దేవునికి ప్రియమైనదిగా ఉండాలి. ప్రియమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనం చదివాము, ఇంతకుముందు కూడా చదివాము. ఆయన ఏమని చెప్పాడు అక్కడ మనం చూసినప్పుడు? ఆయన దీన దశలో ఉన్నటువంటి దానికి ముందుగా ఒక మాట రాయబడింది. చదవండి. మనం చూసాం కదా, 116వ కీర్తన 6వ వచనం. 110 యెహోవా ఎవరిని కాపాడేవాడు? సాధువులను. సాధువు అంటే ఏంటి? గడ్డం పెంచుకుని లేకపోతే పూసలు వేసుకునే వాళ్ళు కాదు. సాధువు అంటే ఏంటంటే నమ్రత, విధేయత, దీనత్వము, తగ్గింపుతనము, ఇవన్నీ ఉన్నవాడు సాధువు.
ఆ యొక్క సాధువులకు ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ రీతిగా మనం చూసినట్లయితే అనేక మంది ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని వెతికారు. దాంట్లో అబ్రహాం కూడా ఆ విధంగా ఉంది. అబ్రహాం చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ వచనం చదవండి, త్వరగా చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తెల్లవారినప్పుడు అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎర్లీ మార్నింగ్. మన చాలామంది కూడా అంటారు, హిందువులు జనరల్గా మనం చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ ప్రయాణానికంట వారికి ముహూర్తాలు ఉండవంట. హిందువులే అంటారు ఆ మాట. ఎర్లీ మార్నింగ్ తిథులు నక్షత్రాలు పనిచేయవట. అంటే ఆ టైంలో ప్రయాణం చేస్తే చాలా మంచిది అంటారు వాళ్ళు. అంటారు అది ఆ విషయం మనం మాట్లాడడానికి కాదు, అంటే వాళ్ళ యొక్క హృదయాలు అలాగ ఉన్నాయి. అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? తెల్లవారినప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ అబ్రహాం లేచి తన గాడిదకు కంతగట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళాను. దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు అని చేస్తున్నాడు. ఏ టైంలో చేస్తున్నాడు ఆయన? ఎర్లీ మార్నింగ్, తెల్లవారినప్పుడు అని చెప్పింది. అంటే తెల్లవారినప్పుడు చేసే ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే చూడండి, యాకోబు జీవితంలో కూడా ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28, ఆదికాండం 28, 16, 17, 18 చదవండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన చూసినట్లయితే, యాకోబు కూడా మనము 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరమని, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాను. తెల్లవారినప్పుడు ఏమని రాయబడింది? తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి అతడు ఈ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. బేతేలు అని పేరు పెట్టాడు. కాబట్టి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి పేరు మన మందిరానికి కూడా బేతేలు అనే పేరు పెట్టాడు. కాబట్టి ఈ బేతేలులో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నటువంటి యొక్క స్థలంలో మనము ఇక్కడ యాకోబు ఎంత భయపడుతూ ఉన్నాడు. ఈ స్థలము ఎంతో భయంకరమైనది. 17వ వచనం చెప్తున్నాడు ఆయన, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అంటే ఏంటి? దేవుని యొక్క మందిరము. ఫుడ్ కోర్టులో చూడండి కింద రాయబడింది. బేతేలు అంటే ఏంటి? ఏమని రాయబడింది? బేతేలు అనగా దేవుని యొక్క మందిరము, దేవుడు నివాసం ఉండే స్థలం. కాబట్టి దేవుని నివాస స్థలానికి మనం చేరుకున్నాం. ఎన్నో విషయాలు మనం చూసాం. ఇంకా చూడాలంటే దీనికి సంబంధించిన ఇంకా అనేక విషయాలు మనం చూడవచ్చు, సమయం లేదు. కాబట్టి విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితాలలో
ఆ విధంగా ప్రాతకాలమే తెల్లవారుజామునే ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. దానికి ముందుగా మరి మనము దేవుని దగ్గర ఒప్పందాలు చేసుకోవాలి. ఏ విధంగా మరి హన్నా ఒప్పందం చేసుకుంది, ఏ విధంగా దావీదు దీన మనస్సుతో దేవుని దగ్గర వెతికాడు, నీ ముఖాన్ని నాకు దాచొద్దు అని చెప్పి దీనంగా ఆయన వేడుకున్న రీతిగా, ప్రభా మీరు నాతో నిరంతరము ఉండండి, ఆ దేవుడే మనకి పక్కన ఉన్నట్లయితే మనకెంతో బలం, ఎంతో గొప్ప ధైర్యం. ఆ ధైర్యం అన్నది దేవుడే మనకి ఇవ్వాలి. అదేవిధంగా మన యొక్క ఆత్మ సంబంధమైన ఈ యొక్క దేవుని ఆలయము అభివృద్ధిలోనికి రావడానికి, అనేక ఆత్మలతో నింపబడడానికి, సాతాను తీసుకొస్తున్నటువంటి శోధనలన్నీ లయపరచబడడానికి, దేవుని చిత్తం మాత్రం నెరవేర్చడానికి వీలుగా భారమన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత చెప్పబడే అంశాల కొరకు కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ప్రభు వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించండి.